నిజంగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి వాడు. ఎంతమంది ఆయన సన్నిధిని అనుభవించారండి ఈరోజు? ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవించారు? ఆయన సన్నిధి మన మధ్యలో నివసిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. పోయిన ఆదివారము మరి మీ మధ్యలో ఉండలేకపోయాను. మరి ఆర్మీ ఆఫ్ క్రాస్ మినిస్ట్రీస్ చర్చ్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వెళ్ళి వాక్యం చెప్పడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి బహదూర్పల్లి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫ్ క్రాస్ మినిస్ట్రీస్ వారు వాక్యోపదేశం చేయడానికి ఆహ్వానించగా అక్కడికి వెళ్ళాను. దేవుని కృప వల్ల దేవుని కార్యం అక్కడ జరిగింది. అనేకుల జీవితాలు దేవుడు మార్చాడు. అనేకులతో దేవుడు మాట్లాడాడు. నిజంగా అనేకులు సాక్ష్యం చెప్పారు. అనేకులు వారి మొరలను దేవుని దగ్గర విడిచారు. నిజంగా మీ అందరి ప్రార్థనల వల్ల మీకు సురక్షితంగా వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపించాడు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిజంగా మీ మధ్యలో లేకపోవడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. కానీ చాలా రోజుల నుంచి నేను అనుకుంటా ఉన్నాను వెళ్ళి వాక్యం చెప్పాలని. చాలాసార్లు ఇన్వైట్ చేశారు కానీ రానని చెప్పాను. నేను అనుకున్నాను, దేవుడు నాకు ప్రేరేపించాడు. నిజంగా ఫోన్ వస్తుంది నీకు మోసెస్ దగ్గర నుంచి అని నేను అనుకుంటున్నాను. పడుకొని లేచేసరికి నా ఫోన్లో మిస్డ్ కాల్ ఉంది. ఇంకా కాదు అని చెప్పకుండా నేను ఫోన్ చేసి నేను వస్తాను వాక్యం చెప్పడానికి. దేవుడు కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది. మరి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మరొకింత ప్రసంగి 5వ అధ్యాయాన్ని చదువుతాం. ప్రసంగి 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు చదువుతాం. ప్రసంగి 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు చదువుదాం. ఎవరైనా ఒకరు మైక్ తీసుకొని త్వరగా చదవండి. చదవండి. మైక్ ఆన్ ఉందా? వైర్ మైక్ ఇచ్చేది. ప్రసంగి 5వ అధ్యాయం. బైబిల్స్ కలిగినటువంటి వారందరూ కూడా తీయండి. 558 పేజీ నంబర్. ఇంకా చాలామంది అటు ఇటు తిరిగేస్తున్నారు. పాత నిబంధనలో 558 పేజీ నంబర్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనియే మేలు. చదవండి 7వ వచనం వరకు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నిజంగా ఈ వాక్య భాగము ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. చాలాసార్లు మనం విన్నటువంటి వాక్య భాగమే. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్పి చాలాసార్లు వింటూ ఉంటాము. చాలాసార్లు చాలామంది
నిజంగా మాట్లాడుతూ ఉంటారు ఈ వాక్య భాగం నిమిత్తమై. ఒకరోజు ఒక పాస్టర్ గారు క్రిస్మస్ టైంలో ఒక మంచి గిఫ్ట్ని ఒక చిన్నారి దగ్గర నుండి పొందుకున్నాడంట. నిజంగా మన కల్చర్లో అంతగా గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకునేది ఏమి ఉండదు, కానీ క్రిస్మస్ టైంలో ఫారిన్ కల్చర్లోకి వెళ్తే వారు క్రిస్మస్ సీజన్లో ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఆ చిన్నారి బాగా ప్యాక్ చేసి ఒక బాక్స్ని తీసుకొని బాగా కవర్తో బాగా ప్యాక్ చేసి పైన ఒక రిబ్బన్ పెట్టి ఫ్లవర్స్ పెట్టి బాగా డెకరేట్ చేసి పాస్టర్ గారికి ఇచ్చిందంట. మరి ఏంది అని చెప్పి ఓపెన్ చేసి చూద్దామని చూసేసరికి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉన్నటువంటి సమయంలో పాస్టర్ గారు అనుకున్నాడంట, నిజంగా ఎంత బాగా ప్యాక్ చేసి ఎంత బాగా నిజంగా అంత డెకరేట్ చేసి ఈ ఖాళీ గిఫ్ట్ బాక్స్ని ఎందుకు ఇచ్చింది ఈ చిన్నారి అని చెప్పి అనుకుందంట. నెక్స్ట్ వారం పాస్టర్ గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా గిఫ్ట్ బాక్స్ ఇచ్చావు సరే, మరి ఖాళీ గిఫ్ట్ బాక్స్ ఎందుకు ఇచ్చావు నాన్న అని అడిగితే, పాస్టర్ గారు నేను నా కిస్ని దాంట్లో పెట్టి మీకు ఇచ్చాను గిఫ్ట్ని అని చెప్పడం స్టార్ట్ చేసిందంట. నా ముద్దుని దాంట్లో పెట్టి మీకు ఇవ్వమని నేను గిఫ్ట్ బాక్స్లో పెట్టి ఇచ్చాను అని చెప్పి ఆ చిన్న పిల్ల సండే స్కూల్కి వెళ్ళే పిల్ల చెప్పడం స్టార్ట్ చేసిందంట. మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళినా కానీ ఈ చిన్నారిలాగా నిజంగా చిన్నారికి తెలియదు కాబట్టి అలా చేసింది. మనం కూడా చాలాసార్లు ఎంటీ బాక్సులని లేదా ఎంటీ థింగ్స్ని ఖాళీగా ఉన్నటువంటి వాటిని దేవుని దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఆలోచించేటటువంటి వారంగా ఉంటాం. నిజంగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకెళ్లే కొద్దీ మన బాక్స్ ఎంటీ అవుతూ ఉంటుంది, మన డబ్బా ఎంటీ అవుతూ ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకెళ్లే కొద్దీ మన డబ్బా ఫిల్ అవ్వాలి. దేవునికి ఇచ్చే దగ్గర మన డబ్బా ఫిల్ అవ్వాలి, కానీ మన డబ్బా ఎంటీ అవ్వకూడదు. కానీ చాలాసార్లు మన డబ్బా ఎంటీ అవుతూ ఉంటుంది. ఈరోజు చెప్పబోయేటటువంటి వాక్య భాగం కొంతమందిని కలవర పెడుతుందండి. చెప్పండి మీ పక్కన ఉన్నటువంటి వారికి, కలవరపడకండి అని చెప్పండి. మీ పక్కన ఉన్నటువంటి వారికి చెప్తున్నారు, అందరు చెప్పాలి, కలవరపడకండి అని చెప్పండి. ప్రసన్న చెప్పారా యోసఫన్న? కలవరపడకండి అని. మొహమాట పడకండి, ఏం పర్లేదు, కలవరపడకండి అని చెప్పండి. ఎందుకంటే ఇచ్చే విషయానికి వచ్చేసరికి మనం కలవరపడతాం. దేవుడు మనకి ఇవ్వాల్సింది వచ్చేసరికి కలవరపడకుండా తీసుకుంటామే, కానీ మనం ఇచ్చే టైంకి ఏమవుతామండి, అమ్మో దేవునికి ఇవ్వాలా, అమ్మో దేవునికి ఇంత ఇస్తే పాస్టర్ గారు ఏమవుతారు, మనం ఇచ్చేది పాస్టర్ గారికి కదా. వెర్రి ఆలోచనలు, వెర్రి తలంపులు. ఈ వాక్య భాగాన్ని నిజంగా మొన్నటి నుండి ప్రిపేర్ అవుతున్నానండి. చాలా అనుకున్నాను, దేవా ఇచ్చే విషయం కోసం ఏం మాట్లాడాలి దేవా, మార్చేసి వేరే వాక్యం ఏదని చెప్తానంటే నో, పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా చెప్తున్నాడు బలంగా, నో, యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ దీస్ వర్డ్స్. నువ్వు ఇవే వాక్య భాగాన్ని ఈ ప్రజలతో నువ్వు బోధించాలి. మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుంది? దేవుని మందిరానికి వస్తున్నాం అనుకుంటున్నామా, లేదా సంతకు వస్తున్నాం అనుకుంటున్నామా? ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా, లేదా దేవుని మందిరం అనుకుంటున్నారా? లేదా మార్కెటో, సూపర్ మార్కెటో, బజార్ అనుకొని మీకు నచ్చినట్టుగా జీవించడానికి, మీకు నచ్చినటువంటి సమయంలో రావడానికి, మీకు నచ్చినటువంటి సమయంలో వెళ్ళిపోవడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలని చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకునేటటువంటి వారుగా మీరు ఈరోజు ఉన్నారా? మన ప్రవర్తన ఎలాగుంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు? దేవుని మందిరంలోనే మీ ప్రవర్తన ఎలాగుంటే మీ ఇళ్లల్లో ఇంకా మీ ప్రవర్తన ఎంత నీచంగా ఉంటుందో కనిపిస్తూ ఉంది.
దేవుని మందిరానికి వచ్చినప్పుడే దొంగలుగా మారుతున్నారు కొంతమంది. చాలామంది డబ్బులు పోయాయండి VBS టైంలో. దేవుని మందిరంలోనే, బయట ఎక్కడో కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలంట చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి జాగ్రత్తగా చూసుకుంటున్నామా జాగ్రత్తగా? ఇది ఈ రోజుకి మాత్రమే సంబంధించినటువంటి వాక్య భాగము కాదు. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్యం మాత్రమే కాదు, కానీ చనిపోయి మట్టిలో కలిసేంత వరకు ప్రతిసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఈరోజు నా సందేశం యొక్క టైటిల్ దేవుణ్ణి గణపరిచే ఆరాధన. దేవుణ్ణి గణపరిచే ఆరాధన. అదేంటండి పాస్టర్ గారు, దేవుణ్ణి గణపరిచేటటువంటి ఆరాధన అంటున్నారు ఏంటి? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణే కదా గణపరుస్తాం, దేవుణ్ణే కదా ఆరాధిస్తామని చెప్పి మీరు అనుకోవచ్చు. చాలాసార్లు దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవునికి మన పాటలు పాడుతున్నాం, దేవుని దగ్గర మనం మొరలిడుతున్నాం అంటాం, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు ద ప్లేస్ వేర్ ఇట్స్ హ్యాస్ టు బి సెంట్. మన ప్రార్థనలు, మన ఆరాధనలు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళట్లేదే. నువ్వు నిజంగానే యేసయ్యని ఆరాధిస్తున్నావా? మరి నిజంగానే ఆరాధిస్తే నీ ప్రవర్తన ఎందుకు మారట్లేదు? నువ్వు నిజంగానే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని గణపరచాలనుకుంటే నీ జీవితం ఎందుకు మారట్లేదు? ఇంకా ఈ మాటలు కలవరపడుతున్నాయి కదా మిమ్మల్ని. కొంతమందిని అయితే లేసి వెళ్ళిపో అంటున్నాయి. ఐ నో దట్. మందిరం నుంచి లేసి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఈ మాటలు చాలా కలవర పెడుతున్నాయి అనిపిస్తుంది. కలవరపరచబడాలి కొన్నిసార్లు దేవుని వాక్యం చేత. దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటగా అప్రోచ్ గాడ్ విత్ రెవరెన్స్. దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా ఆరాధించడానికి రావడానికి వీల్లేదండి. ఇష్టం వచ్చినట్టుగా, నచ్చినట్టుగా, నచ్చిన సమయాల్లో ఒక వారం వస్తే ఇంకో వారం రాకుండా, 2 వారాలు వస్తే 3వ వారం కనిపించకుండా, 4వ వారం వస్తే మొదటి వారానికి బల్ల తీసుకొని ఇంక వీళ్ళు ఎటు వెళ్ళిపోతారో అసలు వీళ్ళకి తెలియదు. ఇంకా దేవుని మందిరం అంటే అంత చులకనగా ఉందా మీకు? దేవుని మందిరం అంటే ఏదో బజార్ అనుకుంటున్నారా, సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా? మీకు నచ్చినటువంటి సమయంలో రావడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావు కదా. నిజంగా ఒక ఎమ్మెల్యేని ఎంపీని కలవాలనుకోండి, మీకు నచ్చిన సమయంలో వెళ్తారా? ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సరే ఒక అపాయింట్మెంట్ టైంలోనే రావాలి. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంతకంటే గొప్పవాడు కాదా? నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజంగా ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, నిన్ను నన్ను సృజించినటువంటి వాడు, ఆయన మాట చేత సృష్టిని కలుగజేసినటువంటి వాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఎలాగ ఆరాధించాలి? ఈరోజు నువ్వు నేను ఎంత భక్తి భావనతో మనం ఉండాలి. చాలాసార్లు భక్తి చేస్తున్నాము, ఆరాధిస్తున్నాం అనుకుంటాం, కానీ మనలో ఆరాధన ఉండదు. మనం ఆయన్ని కనపరిచేటటువంటి వారముగా ఉండము. చాలాసార్లు వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, నలుగురు వచ్చి బాగా పాడుతున్నారు బ్రదర్, బాగా పాడుతున్నారు సిస్టర్, బాగా వాక్యం చెప్తున్నారు సిస్టర్ అంటే సరిపోదు. దేవుణ్ణి హృదయంలో నుండి ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి హృదయంలో నుండి గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. భక్తుడైనటువంటి సొలొమోను తిరిగి మనల్ని రిమైండ్ చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఈ 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం.
నిజంగా బుద్ధిహీనులు అర్పించిన బలి కంటే నిజంగా సమీపించి ఏం చేయాలంటే అండి, ఆలకించాలి. ఎంతమంది ఆలకించేటటువంటి వారంగా ఉంటామండి ఈరోజు? ఎంతమంది ఆలకించేటటువంటి వారంగా ఉంటున్నాము? చాలాసార్లు ఆలకించేటటువంటి వారంగా ఉంటున్నాం అనుకుంటామే. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవా నా ప్రార్థన ఆలకించు, నా మొరలు ఆలకించు, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఇది అది అని చెప్తా ఉంటావు. కానీ దేవుడు మాట్లాడేటటువంటి మాటను వినేటటువంటి వారుగా మీరు ఉన్నారా? కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, అస్సలు ఇంకా వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటే బ్రదర్ రాపండి అయ్యా, మేము అయ్యో చాలు అనేటటువంటి వారుగా కొంతమంది. మీకు తెలుసా అట్లాంటి వారు ఎవరైనా? కొంతమంది ఇళ్ళకు వస్తున్నారంటేనే అమ్మో ఈ సిస్టర్ వచ్చిందంటే, ఈ బ్రదర్ వచ్చాడంటే ఇంక వదిలిపెట్టాడు, ఇంకా మా పనులన్నీ కూడా మటాష్. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చి కూడా మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. మనమే మాట్లాడాలనుకుంటూ ఉంటాం. మనమే మాట్లాడి 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 జవాబు దొరకట్లేదని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? చదవండి. సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము సమీపించి ఆలకించాలి. ఒక 20 నిమిషాలు ముందొచ్చి మందిరంలో కూర్చొని, అయ్యా నువ్వు నాతో మాట్లాడవా ఈరోజు అనేటటువంటి వారు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారయ్యా సంఘంలో? ప్రార్థన అంతా అయిపోయినాక, పాటలంతా అయిపోయినాక ఇంకా కొంతమంది వచ్చేవారు ఉంటారు. ముందొచ్చి ఒక 10-20 నిమిషాలు, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అనేటటువంటి వారంగా మనం ఉన్నామా? సమీపించి ఆలకించేటటువంటి వారంగా మనం ఉండము. ఏదో పేరుకు మాత్రమే భక్తి చేస్తూ ఉన్నాము, పేరుకు మాత్రమే క్రైస్తవులం గనక, ఇంకా ఆదివారం మందిరానికి రావాలి గనక మందిరానికి వస్తున్నాం. కానీ మనలో పరివర్తన చెందలేదు. మనం ఇంకా పరివర్తన చెందనటువంటి వారంగా ఉన్నాము. ఇంకా మనలో సరి అయినటువంటి మార్పు లేదు. అందుకే మనకు ఆలకించటం రాదు. దేవుడేమో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు నీ విన్నపాలన్నీ విన్నాను, నీతో మాట్లాడి నీకు జవాబును దయచేయాలని మనం దేవుడు అంటూ ఉంటాడు. కానీ మనం వినడానికి రెడీగా లేము. ఈరోజు సమీపించి ఆలకించేటటువంటి వారముగా ఉండాలి. మన అడుగులను మనం స్థిరపరచుకునేటటువంటి వారముగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము మన ప్రవర్తనను చూసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుందో నీకు తెలుసా? నీ జీవితం ఎలాగుందో నీకు తెలుసా? చూసుకుంటున్నావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా జీవితం ఇలాగుందే, నా జీవితం పాడైపోతుందే అని చూసుకునేటటువంటి వారుగా ఉన్నారా? లేకపోతే 2 పాటలు పాడుకొని తోత్రం 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 అని పాటలు పాడుకొని వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉన్నామా? దేవుని వాక్యం మనలోనికి వచ్చినప్పుడు మన జీవితాలు కట్టబడాలి కానీ కూల్చబడొద్దు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితం, మన జీవితం కట్టబడాలి. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు చాలాసార్లు వాడతానండి వాక్య భాగాన్ని. మన మెమరీలో ఫిల్ అయిపోవాలి వాక్య భాగం. దేవుని మందిరానికి వచ్చినటువంటి మన జీవితాలు మార్పు చెందేవిగా ఉండాలి. చాలాసార్లు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారంగా చాలా బాధ అనిపిస్తుందండి నాకు ఈ విషయానికి వచ్చినప్పుడు. చాలాసార్లు దేవుని మందిరానికి వస్తాము, దేవుణ్ణి ఆరాధించాలని ఎంతో ఆశతో వస్తాం. కానీ దేవుని మందిరానికి రాగానే ఆరాధించడం వదిలేసి ఇక్కడ ఆరాధకుడిని చూస్తూ ఉంటాము. ఆరాధించేది వదిలేసి ఆరాధికుడిని చూసేటటువంటి వారంగా ఉంటాము. నువ్వు ఆరాధికుడిని చూడడానికి మందిరానికి రానక్కర్లేదు, నువ్వు ఆరాధికుడిని చూడడానికి ఇక్కడికి రానక్కర్లేదు. కానీ ఆరాధించడానికి మందిరానికి రావాలి, దేవుని గణపరచడానికి మందిరానికి రావాలి. చాలాసార్లు దేవుని మాటను వినటానికి మందిరానికి వస్తాము, కానీ ఇక్కడికి వచ్చి దేవుని మాట ఎవరు చెప్తున్నారో వారిని చూస్తూ ఉంటాము. కానీ దేవుని మాటను వినేటటువంటి వారముగా ఉండము. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వారి బట్టలు ఎలాగున్నాయి, వారు ఏ కథలు చెప్తా ఉన్నారు, ఏ మాటలు చెప్తా ఉన్నారు, ఏ స్టోరీలు చెప్తా ఉన్నారు, ఏ వాక్య భాగాన్ని తీసుకున్నారు, ఎలా చెప్పారు, బాగా చెప్పారా, బయటికి వెళ్ళారా, లోపలికి వెళ్ళారా, ఇది చూస్తాం. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని మాట నేను ఎలా అన్వయించుకోవాలి అనేది మనం ఆలోచించము. ఎందుకంటే
మన ప్రవర్తన ఎలాగుందండి? జాగ్రత్తగా లేదు, నచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ వాక్యం అవుతూ ఉంటుంది, కొంతమంది లేసి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి దేవుని భయం లేదు కనుక. నువ్వు అటు ఇటు తిరగాలనుకుంటే మార్కెట్ సండే వెళ్ళి తిరుగు. ఫోన్ చూసుకోవాలనుకుంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఇంత వేడిలోకి రావటం ఎందుకు? చూసుకో ఇంట్లో. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా పెట్టుకో. నీ ప్రవర్తనను రావట్లేదు నోట్లో నుండి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధానంలో మేము ఉన్నాము, దేవుని భయం కలిగినటువంటి వారంగా ఉండాలి అని నివసించేటటువంటి వారంగా మనం ఉండాలి దేవుని మందిరంలో. యెషయా 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు తీయనక్కర్లేదు. 1 నుండి 5 వచనాల వరకు చూస్తే నిజంగా దేవుని యొక్క పరిశుద్ధతని మనం అక్కడ చూస్తూ ఉంటాము. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మనము, ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రత్యేకతను నీ ద్వారా నా ద్వారా మనం పోగొట్టేటటువంటి వారంగా ఉండకూడదు. దిస్ ఈస్ కాన్సెక్రేటెడ్ ప్లేస్. దేవుడు ప్రత్యేకపరచబడినటువంటి స్థలం. చాలామంది అనుకుంటా ఉంటారు, ఈ మందిరాన్ని లేపేయాలి, ఇక్కడ నుండి ఇళ్ళ మధ్యలో అయిపోయింది, ఈ మందిరాన్ని తీసేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకునే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వారందరూ అనుకుంటా ఉన్నారు. ఎవరి తరం కాదండి. ఈ మందిరాన్ని తీసేయడము ఎవరి తరం కాదు. నీ తరం అవుతుంది అనుకుంటున్నావా? లేదా వారు అనుకుంటున్నారు ఈ మందిరాన్ని తీసేస్తే ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదని చెప్పి అనుకుంటా ఉన్నారు. బట్ దిస్ ఈస్ ద హోలీ ప్లేస్. ఇక్కడ అనేక జీవితాలు కట్టబడ్డాయి, ఇక్కడ అనేక జీవితాలు మార్పు చెందాయి, ఇక్కడ అనేకులు తమకున్నటువంటి పరిస్థితుల్లో నుండి, బంధకాల్లో నుండి విడిపింపబడ్డారు. ఇక్కడ అనేకులు వారు వచ్చి వారు మొదలైనప్పుడు దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. ఇలాంటి స్థలానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందా? దేవుణ్ణి గనుపరిచే ఆరాధికులుగా మనం ఉండాలి. మన ప్రవర్తన వల్ల దేవుడు ఎలాగండి గణపరచబడతాడని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో నిజంగా మీరు ఉండేటటువంటి విధానాన్ని చూసి, మీరు దేవుని యందు ఉండేటటువంటి భయభక్తులు కలిగినటువంటి విధానాన్ని చూసి నలుగురు నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అండి, నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి అండి, ఎవ్వరికి హాని చేయదండి ఈవిడ, లేదా ఎవ్వరికి హాని చేయడండి ఈయన, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడని నలుగురు మాట్లాడతారే, అది దేవునికి నీ ద్వారా ఆరాధన వెళుతుంది, దేవునికి నీ ద్వారా మహిమ వెళుతుంది. ఈరోజు మన జీవితాలు అలాగ ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నా జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలి, నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి, నేను ఎక్కడికున్నా కానీ నా దేవుని నేను ఆరాధిస్తాను, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా కానీ నా దేవుని ఘనపరిచేటటువంటి వారంగా మేము ఉంటాము అని చెప్పి ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా యేసయ్య కూడా మనకు ఒక మాదిరి విడిచి వెళ్ళాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే తీనక్కర్లేదు, మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. 6వ అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు పరలోకపు ప్రార్థనని మనం చూస్తూ ఉంటాం. శిష్యులు అడుగుతారు ఎలా ప్రార్థన చేయాలి అని. నిజంగా యేసయ్య ఏదో ఇంత పెద్దగా రాసి ఇలా ప్రార్థన చేయాలి, మీరు మోకరించండి, అలా ఉండండి, ఎలా ఉండండి అని ఏమైనా చెప్పాడా? చిన్న చిన్న పదాలు నేర్పించాడు వారికి. ఈరోజు నువ్వు నేను ప్రార్థన రాదనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో, నీ చిన్న మాట చాలు. ఎందుకంటే నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన మాటను చూసేటటువంటి వాడు కాదు,
మన పదజాలాన్ని లేదా మన పదజాలాన్ని చూసేటటువంటి వాడు కాదు, కానీ మన హృదయాన్ని చూసేటటువంటి వాడు. మన హృదయాన్ని చూసేటటువంటి దేవునికి మన హృదయం ఎలాగుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఆయనకు బాగా తెలుసు కదా. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని దర్శించాలనుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా ఎట్టా పడితే అట్లా ఉండటానికి ఇదే మన ఇల్లు కాదు, మార్కెట్ కాదు, లేదేదో క్లబ్ కాదు. ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నివసించేటటువంటి స్థలము, ఆయన పరిశుద్ధపరచబడినటువంటి ప్రత్యేకపరచబడినటువంటి స్థలము గనుక. ఈరోజు నీ ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాగుంది? రెండోదిగా, వర్షిప్ గాడ్ విత్ ఇంటిగ్రిటీ. 3 నుండి 5 వచనాల వరకు చూస్తే నిజంగా దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము సమగ్రతతో దేవుని ఆరాధించాలి. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము సమగ్రత మనలో ఉండదు. నిజంగా ఒక సత్యత్వము మనలో ఉండదు. చాలాసార్లు నిజంగా చదవండి ఒకసారి వాక్య భాగాన్ని, 3 నుండి 5 వచనాల వరకు, 3, 4, 5 వచనాల వరకు త్వరగా. విస్తారమైన పనిపాటు వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మొక్కుకొనకుండుటయే మేలు. నిజంగా చాలా కష్టంగా ఉంది కదండి, వినడానికే కష్టంగా ఉంది కదా. నిజంగా మొక్కుకున్నటువంటి వాటన్నిటిని ఇచ్చేయాలా? అసలు మొక్కుకొనకుంటూ ఉంటే బాగుండా? చాలాసార్లు ఎన్నో మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాము. చాలాసార్లు ఎన్నో నిజంగా దేవా ఉద్యోగం వచ్చిందా, నా ఫస్ట్ శాలరీ. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. దేవా నేను చేస్తున్నటువంటి పనిలో విజయం ఇచ్చావా, నన్ను స్థిరపరిచావా, నేను ఇది చేస్తాను మందిరంలోనికి. దేవుడు అది చేసిన తర్వాత మనమేటో, ఆ మాట ఎటో. Worship is not just what we say, but it's how we live. దేవుణ్ణి ఆరాధించడం అంటే మన పెదవులతోనే ఏదో చెప్పి మనం అలా ఉండిపోవడం కాదు, కానీ ఎలా మనము దాని ప్రకారంగా నడుచుకొనటం. చాలాసార్లు దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారంగా మనం ఉండము. ఒకటి చెప్తాము, దేవా నా జీవితంలో కార్యాన్ని చేస్తే నేను మందిరంలోనికి ఇది చేసి నిన్ను గణపరుస్తాను, నిన్ను ఆరాధిస్తానని చెప్తా ఉంటాము. దేవుడు చేసిన తర్వాత మన మొక్కుబడులు ఎక్కడ ఉంటాయో, మనం ఇస్తావన్నవి ఎక్కడ ఉంటాయో, మనం చేస్తావన్నవన్నీ ఎటు వెళ్ళిపోతాయో దేవుడు సరి చేయగానే ఇంకా అయ్యో దేవా అలాంటి పరిస్థితుల్లో నేను అలాగన్నానా, ప్లీజ్ వేసేయా, కొట్టేవా, సింపుల్గా చెప్తాం. లేకపోతే నా దగ్గర ఏం లేదు దేవా, ఆ టైంలో చేస్తా అన్నా కానీ ఇప్పుడు ఏమి లేదు, ఎందుకుంటుంది? చాలాసార్లు ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం. నిజంగా మన మందిరంలోనే ఒక ఫ్యామిలీ నాకు తెలుసండి, వారు ఇక్కడ లేరు అనుకోండి. నిజంగా చాలా సంవత్సరాలుగా గర్భఫలం కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ వస్తారు. దేవుడు వారి ప్రార్థనలు విని గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత నిజంగా వారు అనుకున్నారు మందిరంలోనికి ఏదైనా చేస్తామని చెప్పి అనుకున్నారు. గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. 21 days సెలబ్రేషన్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిపోయింది, సెకండ్ ఇయర్ బర్త్డే అయిపోయింది, పిల్లోడు పెద్దగా అయ్యాడు. కానీ వారు అనుకున్నది చేయలేదు. నిజంగా దేవుడు మన జీవితంలో కూడా మనం కూడా చాలాసార్లు మాట ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం. నేను చాలాసార్లు ఊరికే అన్నాం లేదేవా, ఊరికే జోక్ అన్నా కానీ దేవుడు నిజంగానే చేశాడని చెప్పి అనుకుంటా ఉంటాం. నేను
జోక్గా మాట్లాడతామేమో దేవుని దగ్గర, ఆయన జోక్గా తీసుకోడు, ఆయన సీరియస్గా తీసుకుంటాడు. నిజంగా చాలాసార్లు మనము మొక్కుకున్నటువంటి వాటిని చెల్లింపకుండా ఉన్నటువంటి వారముగా ఉంటాం. చేస్తాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత చేస్తాంలే, రేపు చేస్తాంలే. నిజంగా ఈ వాక్య భాగాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కలవరపడ్డాను. అమ్మో, ఇది ఎలా దేవా చెప్పాలి. నిజంగా ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు జనాలతో మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. ఊరికే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఈ పాస్టర్ గారికి ఎప్పుడు డబ్బులు పిచ్చి. నిజంగా మనం ఇచ్చేది ఏదో పాస్టర్ గారికి ఇచ్చినట్టు కదా, మనం ఇచ్చేదేదో పాస్టర్ గారికి ఇచ్చినట్టు. ఈ హృదయంలోనే మార్పు లేదు అసలు. ఇచ్చేది దేవుడికి కదా. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఇచ్చే అర్పణలు కానీ, నువ్వు ఇచ్చే దశంభాగాలు కానీ, నువ్వు ఇచ్చేటటువంటి అర్పణలు ఏవైనా కానీ ఎవరికి ఇచ్చేది? ఎవరికి? దేవునికి ఇచ్చేటటువంటి మనము మరి ఎందుకు? నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటాము. లాస్ట్ వీక్ అనుకుంటాను, ఒక నోట్, 10 రూపీస్ నోట్ నేను మీకు అందరికి తీసి చూపించాలనుకోవట్లేదు, నా బ్యాగ్లో ఉంది. అది మధ్యలోకి ఒక హాఫ్ కట్ అయ్యింది, మళ్ళీ ఆ మధ్యలోకి ఇంకో హాఫ్ కట్ అయ్యింది. ఆఫరింగ్ బాక్స్లో ఆ నోట్ ఉందండి. నిజంగా వీరు ఎవరికి ఇస్తున్నారని ఇచ్చారండి? ఎవరికి ఇస్తున్నారని ఇచ్చాడంటారు చెప్పండి? దేవునికి ఇస్తారంటే ఇట్లాగ ఇస్తారా? పాస్టర్ గారికే ఆయన వెళ్ళి బ్యాంకులో మార్చుకుంటాడు. నిజంగా అదే నోటు మీకుంటే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటారు ఏవైనా? నేనైతే మా మమ్మీకి కొంచెం నోటుకి ఏదైనా కలర్ ఉంటేనే, లేదా అది మాసిపోయి ఉంటేనే, మమ్మీ వేరే నోటు ఈ మమ్మీ అంటాను. కానీ నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవునికి మనం ఏమిస్తున్నాం? ఎలా గణపరుస్తూ ఉన్నావు? ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? నిజంగా నువ్వు ఇచ్చేటటువంటి కృతజ్ఞతార్పణలు, లేదా నువ్వు ఇచ్చేటటువంటి ఈ మొక్కుబళ్ళు అంటే ఏంటండి? నిజంగా నీ మొక్కుబళ్ళ ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుని మహిమపరుస్తూ ఉన్నావు. నువ్వు మహిమపరిచేటటువంటి నేను ఎలాగుండాలండి? శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వాలి. కయ్యను హేబేలు అర్పణ తీసుకొచ్చారు, కానీ దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు? ఎవరి అర్పణ చెప్పండి? తెలుసా తెలీదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. హేబేలు అర్పణ అంగీకరించాడు. ఈరోజు మన అర్పణలు కూడా ఎలాగున్నాయో మనం చూసుకుందాం. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీవన్. నేను ఎవరు కూడా మీరు ఇలాగిస్తున్నారు అలాగిస్తున్నారు అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు జడ్జ్. బట్ యు నో వాట్ యు ఆర్ గివింగ్. మీకు తెలుసు మీరు ఏమిస్తున్నారు. కయ్యూను హృదయంతో మీరు ఇస్తున్నారా, లేదా హేబేలు హృదయంతో మీరు ఇస్తున్నారా అని మీకు తెలుసు. చాలాసార్లు అనుకుంటారు చాలామంది, పాస్టర్ మేము ఇస్తేనే బతుకుతున్నాడు, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే మా వల్లనే. పిలిచింది మీరా? మీరు ఎవరైనా పిలిస్తే ఈ సేవలో ఉన్నామంటారా? మీరు ఎవరైనా పిలిస్తే ఎప్పుడో వెళ్ళిపోయేవారమండి. నిజంగా నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 1 month అవుతుంది, కానీ ఎప్పుడో తట్టా బుట్ట సర్దుకొని మీరు ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోయేవాడిని. కానీ నన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, నన్ను పోషించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. మన మొక్కుబళ్ళను మన దేవునికి చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. మీరు ఏవైనా మొక్కుబళ్ళు చెల్లించాలని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారేమో, వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు రిమెంబర్ యువర్ సెల్ఫ్. ఆలోచించుకోండి. దేవా, నిజంగా ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొక్కుబళ్ళు అనుకొని చెల్లించని వారిని ఏమంటున్నాడు దేవుడు? నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఏం చేయొద్దంట? ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ థింగ్, ఆలస్యం చేయొద్దు. అనుకున్నావా, చేసేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవా నేను ఇది చేయాలనుకుంటున్నాను, డూ ఇట్.
తర్వాత బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కుకొన సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడద్దు. ఎందుకు మరి మాట ఇస్తారు, దేవా నేను ఇది చేస్తాను అని చేస్తానని చెప్పి మాట్లాడి మొక్కుకొనకుండా ఉండటం దేనికి? బీ సైలెంట్, బీ క్వైట్. కానీ మొక్కుకున్నావా, ఆలస్యం చేయకుండా కంప్లీట్ చేయి. నిజంగా ఈ వాక్య భాగాన్ని సంగారెడ్డిలో ఈరోజు బోధిస్తూ ఉన్నాను. సంగారెడ్డిలో బోధిస్తున్నాను సేమ్ వాక్య భాగము. ప్రేయర్ అవ్వగానే ఒక అక్క వచ్చి, అయ్యా నేను ఒక రైస్ బ్యాగ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు రైస్ బ్యాగ్ ఇవ్వలేను, నేను ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయించుకుందండి. నాకు అనిపించింది, దేవా ఇంత త్వరగా కార్యాన్ని చేస్తావా నువ్వు? ఇంత త్వరగా వారి జీవితంలో మేలు చేస్తావా? నిజంగా నువ్వు మాట్లాడితే చాలయ్యా. నిజంగా ఆశ్చర్యపోయానండి నేను. నా దగ్గరకు వస్తుంది చేయి పట్టుకొని, అయ్యా రైస్ బ్యాగ్ అనుకున్నాను కానీ ఇప్పటికిప్పుడు తేలేను, ఇది తీసేసుకో. దేవుడు మాట్లాడాడు, ఆలస్యం చేయకుండా చేసేసింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేయాలనుకుంటున్నావా? ఇంకా ఆలస్యం చేయాలనుకుంటున్నావా? దేవుని ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. మన మొక్కుబడుల ద్వారా దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా ఆలోచించాను, దేవా ఏదైనా మొక్కుకున్నానయ్యా, నేను కూడా ఏదైనా ఇచ్చేది ఉందా దేవా అని చెప్పి నన్ను నేను పరిశీలించుకున్నాను. నిజంగా నన్ను నేను పరిశీలించుకోకుండా ఇక్కడుండి నేను మీతో మాట్లాడలేను కదా. ఈరోజు ఎవరైనా దేవుని ఆరాధించకున్నటువంటి వారుగా ఉన్నారేమో, మీరు అనుకున్నవి చేయనటువంటి వారుగా ఉంటున్నారేమో. జస్ట్ ఇట్స్ అన్ రిమైండర్ టు యు ఆల్. ఇది మీకు ఒక రిమైండర్ మాత్రమే. నిజంగా మీరు ఇవ్వాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోను. దేవుడు మనం ఎంత ఇస్తున్నాం, ఎలాగిస్తున్నాం అనేది చూసేటటువంటి వాడు కాదు, కానీ మనం ఎలాంటి హృదయంతో ఇస్తున్నాం అనేది చూసేటటువంటి వాడై ఉన్నాడు. అవునంటారా కాదంటారా? నిజంగా నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ఆయనకు అక్కర్లేదు. కానీ నీ హృదయం ఎలాగుంది, ఎలాంటి హృదయంతో ఇస్తున్నావు. నిజంగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా హృదయంలో ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మనం ఇంకోటి చేసేటటువంటి వారంగా ఉంటాం. దేవుడు మనతో మాట్లాడేటటువంటి సమయంలో మనం ఆయన మాటకు వినేటటువంటి వారంగా ఉండాలి. అలాగే ఆయన ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. నిజంగా ఒక పిల్లాడు ఒక సపరేట్ రూమ్లో ఉంటాడంట. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ప్రతిరోజు రూమ్ క్లీన్ చేసుకోనానా, చేస్తానులే మమ్మీ, ఈరోజు రూమ్ క్లీన్ చేసుకోనానా, చేస్తానులే మమ్మీ. దట్ నెవర్ హ్యాపెన్స్. ఎప్పటికీ కూడా అతను రూమ్ క్లీన్ చేసుకోలేదంట. అలాగే మనం కూడా దేవుడు ఎన్నోసార్లు నువ్వు చేయవలసింది చెయ్యయ్యా, నువ్వు చేయవలసినటువంటి కార్యాలు చెయ్యు, నువ్వు దేవుని సన్నిధానంలో ఏమనుకున్నావో అవి చేసేసేయు అని దేవుడు ఎన్నోసార్లు చెప్పిన అన్నా కానీ మందిరంలో ఉన్నప్పుడు నెక్స్ట్ వారానికి ఇంక కంప్లీట్ చేసేయాలి ఇది అనుకుంటాం. బట్ వారాలు దాటిపోతాయి, నెలలు దాటిపోతాయి, సంవత్సరాలు దాటిపోతాయి. కానీ మనం అనుకున్నటువంటివి మనం చేయనటువంటి వారముగా ఉంటాము. ఒకసారి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21, 23 వచనాలు చదువుతారా? 21 నుండి 23 వచనాలు త్వరగా ఫాస్ట్గా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు త్వరగా ఫాస్ట్గా. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత చదవండి. ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. చదవండి, మైక్లో చదవండి. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని చదవండి. రాబట్టుకొనును అది నీకు పాపమగును. నీవు నీవు ఆపండి.
నిజంగా ఏమంటున్నాడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు మొక్కుకున్నటువంటి దానిని నీ దేవుడైన యెహోవా నీ దగ్గర నుండి రాబట్టుకుంటాడు, కానీ అది నీకేమవుతుంది? పాపముగా మారుతుంది. అది ఆశీర్వాదంగా మార్చబడాలి కానీ పాపముగా మార్చబడద్దు. పాపముగా మార్చబడక ముందే మీరు అనుకున్నటువంటి మీ మొక్కుబడులను చెల్లించండి. ఒకవేళ పాపముగా మార్చబడ్డాయి అనుకోండి, నువ్వు నేను ఉండలేము, ఇక ఆ పరిస్థితి మనం ఊహించలేము. చదవండి తర్వాత వచ్చిన. నీవు మొక్కుకొనిన ఎడల నీవు మొక్కుకొనిన ఎడల నీవు మొక్కుకొనని ఎడల నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ యందు ఆ పాపం ఉండదు. నువ్వు మొక్కుకోకపోతే నీ అందు ఆ పాపమే ఉండదు. నిజంగా ఇదేంది అయ్యగారు, ఏదో మందిరానికి వస్తే నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, మీకు ఇల్లు వస్తాయి, మీకు పొలాలు వస్తాయి, మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, ప్రతికూలతలు తొలగిపోతాయి అని మాట్లాడతాడని వస్తే ఈరోజు ఏంటి డిఫరెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు. నాకు తెలియదు ఎంతమంది మొక్కుకొని వెనుతిరిగినటువంటి వారు ఉన్నారు మందిరంలో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. పాపముగా మార్చబడక ముందే మీరు అనుకున్నటువంటి వాటిని దేవుని సన్నిధానంలో వచ్చి చెల్లించి మంచి ఆరాధికులుగా మార్చబడండి. మంచి ఆరాధికులుగా మార్చబడండి. Now my point is not about the offering. My point is about the worshipper. నా పాయింట్ మీరు ఇచ్చేటటువంటి అర్పణ గురించి కాదండి. నా పాయింట్ మీరు ఇచ్చేటటువంటి మీ కృతజ్ఞత అర్పణనా లేదా బలి అర్పణనా లేదా సో అండ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి కాదు. కానీ మీరు సరి అయినటువంటి ఆరాధికులుగా దేవుని మందిరంలో ఉండాలని, సరి అయినటువంటి ఆరాధికులుగా మనం అందరం ఉండాలి. ఆయనను గణపరిచేటటువంటి, దేవుణ్ణి గణపరిచేటటువంటి ఆరాధికులుగా మనం ఉండాలి. ఈరోజు దేవుణ్ణి గణపరిచేటటువంటి ఆరాధికులుగా మనం ఉంటున్నామా? చాలాసార్లు మర్చిపోయామండి. అయ్యగారులు కొన్నిసార్లు గుర్తు చేస్తూ ఉంటారు, అమ్మా నువ్వు ఇది అన్నావు కదా, మరి ఏమైనా జరుగుతుందా? మర్చిపోయాను అయ్యగారు. గుర్తులేదు అయ్యగారు. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలంట, మన ప్రవర్తనను చూసుకుంటే అన్నీ గుర్తుంటాయండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నా సమస్యలు తీర్చబడాలి, నా అప్పులు తీర్చబడాలి, నాకు అది కావాలి ఇది కావాలని మనం మాట్లాడొద్దు. అయ్యా నా ప్రవర్తన మార్చబడాలి అని చెప్పి మాట్లాడాలి. ఫస్ట్ నా ప్రవర్తన మార్చబడితేనే నా జీవితం కట్టబడుతుంది, నాకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, అప్పుడు నేను సరి అయిన ఆరాధికుడిగా నేను ఉంటాను, ఆరాధికురాలుగా నేను ఉంటానని చెప్పి చెప్పేటటువంటి వారంగా ఉంటాము. జీసస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వర్షిపర్. యేసయ్య ఒక పర్ఫెక్ట్ వర్షిపర్ అండి, ఒక సరి అయిన ఆరాధికుడు అండి. యోహాను సువార్త 4:23-24 వచనాల్లో చూస్తే ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనని చెప్పి మనం చూస్తూ ఉంటామండి. నిజంగా సమగ్రత కలిగినటువంటి ఆరాధన ఆయన చేశాడు తండ్రికి. ఈరోజు ఆయన వెంబడిస్తున్నటువంటి నువ్వు నేను సరి అయినటువంటి ఆరాధనను చేసేటటువంటి వారంగా ఉంటున్నామా? నిజంగా మన ఆరాధనలో సత్యం ఉందంటారా? మన ఆరాధనలో సమగ్రత ఉందంటారా? నిజంగా మనం ఆరాధిస్తున్నటువంటి మనము, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేటటువంటి వారంగా ఉంటున్నామా? ఆరాధన అనగానే పాస్టర్ గారు లేచి నిల్చండి అంటారు, ఒక పాట పాడతాము, ఇక కూర్చొని అంటారు, వాక్యాన్ని వింటాము, వెళ్ళిపోతాము. ఇదే మనకు తెలిసినటువంటి ఆరాధన. నీ జీవితమే ఒక ఆరాధనగా మార్చబడాలి. ఎంతమంది చెప్పారు ఆమెనని? ఎంతమంది చెప్పారు? అవసరం లేదు మనకి. నీ జీవితం బంగారంతో నిండబడాలని ఆమేన్ అని చెప్తా ఉంటారు కొంతమంది. నిజంగా మన జీవితాలు ఆరాధనగా మార్చబడనక్కర్లేదు కదా. మన జీవితాలు దేవుని గర్వపరిచే ఒక్కరిగా లేవు కదా. మన జీవితాలు దేవుని గణపరిచేవిగా ఉండాలి, ఆరాధించేవిగా ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు మనల్ని చూసినప్పుడు వీరండి ఆరాధించేవారు, వీరండి గణపరిచేటటువంటి వారు, నిజంగా సరి అయినటువంటి ఆరాధన వీరిదండి. నిజంగా వారు వస్తారు, మందిరానికి వస్తారు, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ముందు వచ్చి కూర్చొని ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారండి. ఎందుకు ఏడుస్తారో తెలియదు. నిజంగా వారికి సిరి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఒక మూలను కూర్చొని ఏడుస్తారండి. ఎందుకంటే అన్నీ ఉన్నా కానీ వారి ప్రవర్తన బాగు కావాలని చెప్పి వారు అక్కడ కూర్చొని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈరోజు మనకు అన్నీ కావాలి కానీ మన ప్రవర్తన బాగవ్వాలని లేదు. మన జీవితం మార్చబడ్డం మనకి ఇష్టం ఉండదు, కానీ మనకు అన్నీ కావాలి, అన్నీ జరగాలి. మూడవదిగా, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనలో ఆయన భయము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని భయము కలిగినటువంటి వారంగా ఉండాలి. 6-7 వచనాలు కనుక మనం చదివితే, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. కొన్నిసార్లు ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ పెట్టుకొని కూర్చోడానికి ట్రై చేయండి. అప్పుడు శిక్షకు పాత్రులు గారు. ఇష్టం వచ్చింది మాట్లాడడం, నోటికి వచ్చింది మాట్లాడడం. దైవజనులంటే లెక్కలేదు, విశ్వాసులంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు. ఈ మందిరంలోన పాస్టర్ గారు సపరేట్గా పెట్టుకుంటారు, అన్నీ అయిన తర్వాత ఆయన తింటాడు. ఈ మందిరంలోన అయ్యగారికి మాత్రమే కూలర్ ఉంటుంది. ఈ మందిరంలోన అయ్యగారి గురించి మాట్లాడేటటువంటి వారు, చెవులు కొరికేటటువంటి వారు ఎక్కువ. ఇదా దేవుని మందిరానికి వెళ్ళినటువంటి సమయంలో మన ప్రవర్తనను చూసుకునేటటువంటి విధానం? ఎక్కడైతే 2-3 కూడి నా నామమున కూర్చుంటారో వారి మధ్యలో నేను నివసిస్తానని దేవుని వాక్యం సెలవిస్తే, మనోళ్ళు ఎక్కడైతే 2-3 కూర్చుంటారో సాతాను కూర్చొని ఉంటుంది. ఆ అక్క ఇలా చేసిందండి, ఎందుకు రావట్లేదో తెలుసా మందిరానికి? మందిరంలో ఈ సిస్టర్ ఉంటుంది చూడు, ఆమెదే అంత. నువ్వు చెయ్యవు, చేసే వాళ్ళని చెయ్యనీయవు. నీకు చేయడం చేత కాదు, మందిరానికి వచ్చి ఉండటం చేత కాదు, కానీ మందిరంలో చేసేవారిని, వారి గురించి మాట్లాడడం, కాస్త అవి మాట్లాడడం మానేస్తే శిక్షకు పాత్రులు కారు మీరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిని చెప్పండి జాగ్రత్తగా చూచుకొను. ఎక్కడైనా 2-3 విశ్వాసులు కలిస్తే, బ్రదర్ మీ ఆత్మీయమైనటువంటి స్థితి ఎలాగుంది, సిస్టర్ మీకున్నటువంటి పరిస్థితి ఎలాగుంది, ఇవి మనం మాట్లాడుకోవాల్సినవి. ఇవి తప్ప అన్నీ మాట్లాడతాం. ఒకరోజు 3 వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారంట. నాకు ఈ ఇలిస్ట్రేషన్ గుర్తొస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళి అయ్యగారు మీ పాపములు ఒకరితో ఒకరిని ఒప్పుకోండి అని చెప్పేటటువంటి వాక్య భాగాన్ని విన్నారంట ఈ 3 భక్తులు. వాక్య భాగాన్ని విన్న తర్వాత 3 కూర్చున్నారంట. 3 కూర్చొని, బ్రదర్ ఈరోజు వాక్య భాగాన్ని దైవజనుడు చాలా బాగా చెప్పారు. మన పాపాలను ఒకరితో ఒకరిని ఒప్పుకోమన్నాడు కదా. ఈరోజు మొదటివాడు ప్రారంభించాడంట, బ్రదర్ నాకు ఇలా పలానా అలవాట్లు ఉన్నాయి, ఈరోజు నుంచి నేను అన్నీ మీ దగ్గర అకౌంటబుల్గా ఉంటాను, నేను ఒప్పుకుంటున్నాను, దేవుడు నన్ను క్షమించాలి అన్నాడంట. సరే. 2వ వాడు కూడా, అవును బ్రదర్ దేవుడు క్షమిస్తాడు అని చెప్పి ఇతను చేసినటువంటి పాపాలన్నీ గుట్టంతా బయట పెట్టేశాడంట. అన్నీ బయట పెట్టిన తర్వాత 3వ వాడు పరిగెత్తుతా ఉన్నాడంట. ఇంకా 3వ వాడు ఏం చేస్తున్నాడంట, పరిగెత్తుతా ఉన్నాడు. ఈ ఇద్దరికి ఇంకా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. అసలు ఏంటి మనం అనుకున్నది ఏంది, 3వ వాడు చేసేది ఏందని చెప్పి పరిగెడుతూ ఉన్నాడంట. పరిగెట్టి ఆఖరికి ఇంకా పట్టుకున్నారంట.
ఏంటి బ్రదర్ మీరు ఇలా పరిగెడతా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉంటే, బ్రదర్ నాకు ఇటువైపు మాటలు అటు చెప్పడం, అటువైపు మాటలు ఇటు చెప్పడం అలవాటు ఉంది బ్రదర్ అని చెప్పడం స్టార్ట్ చేశాడంట. అంతమందికి అర్థమైందండి. వీరి మాటలు తీసుకెళ్ళి వారికి, వారి మాటలు తీసుకెళ్ళి వీరికి చెప్పే అలవాటు నాకుంది అని చెప్పడం స్టార్ట్ చేశాడంట. వీరేమో ఈ ఇద్దరేమో వారికి ఉన్న బాధలన్నీ, వారు చేసే పాపాలన్నీ అక్కడ చెప్పుకున్నారు. ఈయనేమో చూస్తే వెళ్ళి పరిగెత్తి ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు చెప్పేటటువంటి అలవాటు ఉందని చెప్పడం స్టార్ట్ చేశాడు. మీలో చాలామంది మీకు తెలియదు, మీరు అనుకుంటారు పాస్టర్ గారి దగ్గరికి ఏమొస్తాయిలే, ఇద్దరం రెండే చేను బీడే, ఏమొస్తాయిలే అనుకుంటా ఉంటారు. ప్రతీది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మీరు మాట్లాడే ప్రతి మాటని దేవుడు మాకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ మేము ప్రార్థన చేసి, దేవా వీరిని క్షమించయ్యా, ఇంకోసారి వీరు ఇలా చేయకుండా మీరు వారిని క్షమించని ప్రార్థన చేసి వదిలేస్తాం. నిజంగా ఒకవేళ మిమ్మల్ని కనుక పిలిచి అలాగ అడగాలనుకుంటే అందరు నిల్చుంటారేమో లైన్లో, ఏమమ్మా ఇలా చేసావే, వీళ్ళతో ఇలా మాట్లాడేవే. దేవుని భయం కలిగినటువంటి వారుగా ఉండండి. మీ నోటిని ఏం చేయాలి? కాచుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో ఒకసారి సరి చేసుకోవాలి, చూసుకోవాలి. మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే సరిపోదు, మాట్లాడే ముందు ఆలోచించాలి. మనం చాలాసార్లు మాట్లాడినాక అయ్యయ్యో సారీ అండి అనుకోకుండా మాట్లాడేసేనే, సారీ సార్ తప్పైపోయింది. అది కాదు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అప్పుడు శిక్షకు పాత్రులుగా అవ్వరు. ఎలా మాట్లాడేటటువంటి వారుగా ఉంటున్నారు ఈరోజు? దేవుని భయం కలిగినటువంటి వారుగా ఉంటున్నారా? దేవుని గూర్చినటువంటి మాటలు మీ నోట ఉన్నాయా, లేదా లోక సంబంధమైనటువంటి మాటల చేత మీ నోటిని నింపుకుంటున్నారా? ఇదే నోటిని తెచ్చి ఇదే పోడియం ముందు నిలుచొని ఆరాధన, స్తుతి ఆరాధన, దేవుడు వింటారంటారా? దేవుడు వింటారంటారా? నో. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం కలిగినటువంటి వారముగా మనం ముందుగాక. మరణాత విశ్వాస సమాజం జోగిపేట్ చర్చ్ హ్యాస్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మరణాత ప్రార్థన క్షేత్రం అనబడుతున్నటువంటి ఈ మందిరంలో ఉన్నటువంటి మనము దేవుని భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉందుముగాక. దేవుని భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉందుముగాక. దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉందుముగాక. దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉందుముగాక. ఆయన మాటలు మన నోట ఉండునుగాక. ఆయన మాటలు మన నోట ఉండి దేవుడు గణపరచబడునుగాక. దేవునిని గణపరచు ఆరాధన. దేవునిని గణపరచు ఆరాధన. ఈరోజు దేవుని గణపరిచేటటువంటి ఆరాధనగా మన ఆరాధన ఉంటుందా? అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. నీ మాటల వలన ఎలా దేవునికి కోపం తెప్పించేవాడిగా ఉంటున్నావు? నీ మాటల వలన ఎలా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా కోపపడుతున్నాడా చూసుకో. దేవుడు సంతోషిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బాగా కోపపడితే మోకాళ్ళు వేసి ప్రవర్తనను చూసుకోండి. ఈరోజు ప్రవర్తనను చూసుకోండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా. నిజంగా సిరింజ్ పెట్టేటటువంటి నర్స్ లేదా సెలైన్ పెట్టేటటువంటి నర్స్ జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందండి? నరానికి పెట్టేటటువంటి ఇంజెక్షన్
చర్మానికి వెళ్ళిపోతుంది, లేదా నరం పంచర్ అయిపోయి ఇక్కడంతా కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది ఎందుకంటే నరం పంచర్ అయిపోయి బ్లడ్ లోపల వెళ్ళిపోయి నరంలో నుండి లోపలే బ్లడ్ అంతా కూడా బ్లీడింగ్ అయ్యి అలా జరుగుతూ ఉంటుంది. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఎలాగున్నానయ్యా, నా జీవితం ఎలాగుంది అయ్యా, నా ప్రవర్తన సరి అయినదిగానే ఉందా, నా ప్రవర్తన సరి అయినదిగానే ఉందా, లేదా ఇక్కడికి వచ్చినా కానీ నాకు ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తననే నాదుందా అని మనల్ని మనం చూసుకోవాలి. నిజంగా ఒక ఇల్లు తగులుబడిపోతుంది అనుకోండి, ఎవరైనా ఏముందిలే పోనీలే అని చెప్పి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటారా? మనకు తెలియనటువంటి వారిదైనా వెళ్ళి ఏదైనా సహాయం చేయగలమేమో, లేదా దూరంగా పారిపోవడమో, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఉన్న సిలిండర్లు పేలి నా మొహం ఎక్కడ పేలిపోద్దా అని. నిజంగా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో మేమందరం వస్తూ ఉన్నాం, యోసేప్ అన్న, నీళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నాం, తమ్ముడు నాగరాజ్ అన్న, రాము అన్న ఉన్నారు అనుకుంటా, రవి అన్న కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి పనికి వెళ్ళాము, ఏదో పని చేయడానికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉన్నాము. వస్తున్నటువంటి సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మంటలు అంటుకున్నాయండి, ఆ మెడిసిన్ పెట్టేటటువంటి ప్లేస్లో. నిజంగా వెళ్తూ ఉన్నాము, వెళ్ళి లోపల వరకు వెళ్ళి చూసాం, అసలు ఎందుకు ఈ మంట వచ్చింది, మా చర్చలు ఇంకా డిఫరెంట్, ఈ వైర్ పేలు వచ్చింది, ఈ టాబ్లెట్ కాలు వచ్చింది, డ్రగ్స్ అన్నీ కాలిపోయాయి. నిజంగా ఏమీ తెలియదు, అసలు ఏం అవసరం లేదు, ఫైర్ ఇంజన్ ఉంది, అయినా వెళ్ళాం. నిజంగా అదే అర్జెన్సీ మనలో ఉండాలి. ఒక మంట మండుతున్నటువంటి ఇంటి దగ్గరికి ఎలాగైతే వెళ్ళి చూడాలనుకుంటామో, మంట మంటుతున్నటువంటి ఈ దేవుని మందిరానికి వచ్చి నువ్వు నేను ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. దాట్ అర్జెన్సీ ఈస్ నీడెడ్ వెన్ యూ వర్షిప్ లార్డ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము కూడా ఆదివారం కాగానే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. నేను ఇంకా ఇంట్లో ఉంటే సరిపోదు, దేవుని మందిరానికి వెళ్ళి నేను దేవుని ఆరాధించాలి, దేవుని మాటను వినాలి, నా మొరలన్నీ ఆయనకు తెలియచేయాలి అన్నటువంటి అర్జెన్సీ, అన్నటువంటి ఆతృత మనలో ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని భయం మనలో ఉన్నప్పుడు. ఈరోజు దేవుని భయం మనలో ఉందా? ఐ విల్ సీ ఫ్రమ్ నెక్స్ట్ సండే, ఐ విల్ సీ, చూస్తాను ఎంతమంది ముందుగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునేటటువంటి వారికి ఎంతమంది ఉంటారో చూద్దాం. మళ్ళీ ఇలాగంటే మీరు నన్ను రిటర్న్ అంటారు, మీరే రాయరాయి గారు, నేనంటే సంగారెడ్డి పరిచర్యకి వెళ్ళి వస్తానమ్మా. నిజంగా మేము వచ్చే స్పీడ్ మామూలు స్పీడ్ కాదు, 120 140 లైవ్లో ఉంది, చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మిమ్మల్ని చేరుకోవాలని. మరి మీరు మటన్ వండుకొని, చికెన్ వండుకొని, అయ్యగారు చెప్తా ఉంటారు మందిరానికి రాడు కానీ ఇంటి దగ్గర కొంచెం ఉప్పు ఎక్కువైందే, కొంచెం కారం తక్కువైందని అయ్యగారు డిమాండ్లు వేస్తూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చేది పోయి ఈరోజు నేను వండను, వెళ్ళి చర్చికి వెళ్ళొచ్చి తిందాం అనేది వద్దిపోయి మీరు దాన్ని సరి చేస్తూ ఉంటారు, వారు మిమ్మల్ని సరి చేస్తూ ఉంటారు, అక్కడికే సరిపోతుంది. ఇంకా దేవుని భయం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ముందుము కాక, దేవుని భయాన్ని కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన భయం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే నువ్వు వచ్చేది సంతకు కాదు, నువ్వు వచ్చేది మార్కెట్కి కాదు, నువ్వు వచ్చేది బిగ్ బజారో, సూపర్ మార్కెటో, మోర్ షాపో, లేదా ఈ జూడియోనో, ఇవి కాదు, డిమార్టో, ఇవి కాదు. నువ్వు వచ్చేది దేవుని మందిరానికి గనక నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నువ్వు సూపర్ మార్కెట్కి షార్ట్ వేసుకెళ్ళినా, నైట్ ప్యాంట్ వేసుకెళ్ళినా, టీషర్ట్ వేసుకెళ్ళినా నిన్ను అడిగేవాడు ఉండడు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు బటన్ పెట్టుకోకపోతేనే ఏమయ్యా బటన్ పెట్టుకో అని పాస్టర్ గారు అడుగుతారు. ఎందుకంటే నీ ప్రవర్తన తెలియజేస్తుంది నువ్వు ఎలాగున్నావో. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా త్వరగా? ఐ వాంట్ టు కంప్లీట్ మై సర్మన్. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానమునకు మూలము, చదవండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే మీకు జ్ఞానమునకు మూలము.
ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారేమో, చదువుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో, జ్ఞానం లేదని భయపడుతున్నటువంటి వారుగా, బాధపడుతున్నటువంటి వారుగా ఉన్నారేమో. మీకు జ్ఞానాన్ని దయచేసేటటువంటి వాడు ఆయనే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11 చదవనక్కర్లేదు, నేను చెప్తాను స్టోరీ. అక్కడ 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు చూస్తే అననీయ సఫీరాలను మనం చూస్తూ ఉంటాం. అననీయ సఫీరాలు తమకున్నదంతా అమ్మి దేవుని పరిచర్య చేయడానికి వచ్చామని చెప్పి నాటకాలు వేస్తూ ఉన్నారు. నాటకాలు వేస్తూ ఉంటే దేవుడు టపి చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. మనుషుల దగ్గర నువ్వు నాటకాలు చెయ్యి, మనుషుల దగ్గర నువ్వు మాట్లాడు. ఇటు మాట్లాడేది అటు తెలియదు అనుకోవచ్చు, ఇటు మాట్లాడేది వారికి తెలియదులే అని చెప్పి మనుషుల దగ్గర మాట్లాడినట్టుగా దేవుని దగ్గర మాట్లాడతానంటే చల్లవండి. ఎందుకంటే ఆయన మన మాటలు ఎరిగినటువంటి వాడు, మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. మనుషుల ముందు మీరు నటించవచ్చు, దేవుని దాసుని ముందు మీరు నటించవచ్చు. అయ్యగారు అని నటించవచ్చు, అయ్యగారమ్మ నటించవచ్చు. దేవుని ముందు నువ్వు నటించలేవు. ఆయన ముందు నో యాక్టర్స్, నో. ఓన్లీ జెన్యూన్ పీపుల్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. జెన్యూన్గా ఉండేటటువంటి వాళ్ళే ఆయన ముందు నిలుచుంటారండి. ఈరోజు నటన భక్తి చేస్తున్నటువంటి వారు ఎవరైనా మందిరంలో ఉన్నారేమో, మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుని భయం కలిగినటువంటి జీవితాలుగా మీ జీవితాలను ఉండనియ్యండి. యేసుక్రీస్తు కూడా కంప్లీట్గా సబ్మిట్ చేసుకున్నాడండి తండ్రికి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే నిజంగా తన్ను తాను మరణం నొందునంత వరకు కూడా ఆయన తనని తాను వినయముతోనూ భయభక్తులు కలిగినటువంటి వాడుగా తండ్రి దగ్గర భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. ఈరోజు నువ్వు నేను భయభక్తులు కలిగినటువంటి జీవితాలు ఉన్నాయా? లేదా యాక్టింగ్ భక్తి ఉందా? మందిరంకి రాగానే భయభక్తులు, మందిరం గోడ దాటగానే, గోడ లేదు కండి, గేట్ దాటగానే ఇంకా యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది. ద రియల్ యూ విల్ స్టార్ట్. ఆదివారం ఉన్నటువంటి నువ్వు, ఆదివారం మందిరంలో ఉన్నటువంటి నువ్వు, కూర్చున్నటువంటి నువ్వు నువ్వేనా? సోమవారం నుండి శనివారం వరకు ఇలాగే ఉంటున్నావా? లేదా సోమవారం నుండి శనివారం వారికి the different man comes out, the different woman comes out. ఒక ఏమంటారండి, ఒక డిఫరెంట్, అసలు ఎప్పుడు చూడనటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటాం. కానీ ఆదివారం రాగానే అబ్బో పరిశుద్ధులు. దేవుని భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని భయమును కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవుని గణపరిచేటటువంటి ఆరాధన. దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. చివరిలో ఒకరోజు ఒకతను బాగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంట. కష్ట పరిస్థితి. తన భార్యని హాస్పిటల్లో చేర్చి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంట. డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అనుకున్నాడంట, దేవా నా భార్యను నువ్వు బయటికి తీసుకొస్తే నీ మందిరంలో నేను దైవచండి ఏది చెప్తే అది చేస్తాను అని అనుకున్నాడంట. కొన్ని రోజుల్లోనే దేవుడు కార్యాన్ని జరిగించి అన్నీ తేరుకొని డబ్బులన్నీ కట్టేసి భార్య పరిస్థితి అంతా బాగుండి ఒక నెల అయింది, 6 నెలలు అయ్యాయి, సంవత్సరం అయింది, 6 సంవత్సరాలు అయ్యాయి, 10 సంవత్సరాలు అయ్యింది. తన భార్య ఎక్కడైతే మరణకరమైనటువంటి పడక మీద ఉందో అదే పడక మీద ఈయన ఉన్నాడంట.
అదే హాస్పిటల్లో అదే పడక మీద నుండి, దేవా నేను తప్పు చేశానయ్యా, నేను మొక్కుకున్నాను నా భార్య బాగైపోతే నేను చెల్లిస్తాను అని చెప్పి అన్నానయ్యా, కానీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను బయటికి తీసుకురా త్వరగా, నిజంగా నేను ఆ చెల్లింపు నేను చెల్లిస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడంట. దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అతని జీవితం మార్చబడింది. ఆయన చేయాల్సింది మందిరంలో చేశాడు. ద్వితీయోపదేశ కాండంలో చదివినట్టుగా నువ్వు చేయాలనుకుంది చేయకపోతే అది పాపముగా మార్చబడుతుంది. ఈరోజు ఎవరైనా మీరు మర్చిపోతున్నటువంటి వారుగా ఉంటే, దిస్ ఈస్ ఎ రిమైండర్ టు యు ఆల్. మీ అందరికి ఒక రిమైండర్ లాంటిది. అలాగే మనందరం కూడా వాటితో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచే ఆరాధన. ఈరోజు నువ్వు నేను చేస్తున్నటువంటి ఆరాధన దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉందా? దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందా? లేదా దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేసేదిగా ఉందా? లేదా